అరే ఏంటమ్మా నువ్వు ఇక్కడే నిలబడ్డావు? సూజన్ ఇంకా నువ్వు కలవలేదా? మిమ్మల్ని కలవడానికే వచ్చాను. ఓ విషయం అడగాలి ఫాదర్. అడుగు. అది కుటుంబ విషయం. ఫాదర్, మా నాన్నగారి బాబాయ్ చనిపోయారని తెలుసు కదా. ఐసాక్, ఏమైంది రెజినా? ఆయన ఎలా చనిపోయారు? చావలేదు, చంపేశారు. అదే నిజం. ఆత్మహత్యని చెప్పుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అది హత్యే. ఎవరు చంపింది? ఆయన గారి భార్యే, కాక ఇంకెవరు? ఆవిడ వల్లే అతను చనిపోయాడు. పంజరంలో చిలకలాగా అయిపోయాడు. ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఒక పని మనిషి తను. ఆ పని మనిషి గర్భవతిని తెలియగానే ఐసాక్ని ఇంట్లో నుంచి తరిమేశారు. అవును, ఈ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఈసారి మా నాన్న వచ్చినప్పుడు నాన్నగారి కోరికే ఒక కుటుంబ ప్రార్థన జరిపించాలని, అప్పుడు బంధువుల గురించి తెలుసుకోవాలని నేను ట్రై చేసినప్పుడు ఆయన గురించి తెలిసింది. అది మంచి విషయమే. పూర్వం మీ ఇంట్లో ప్రార్థనలంటే తిరునాళ్లాగా కోలాహలంగా ఉండేదంట. ఒకప్పుడు మీ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉండేదంట. వడ్డీ వ్యాపారం, గుర్ర పందాలని ఇప్పుడంతా మారిపోయింది. డబ్బు, హోదా, అంతస్తు అని మీ కుటుంబం తొలతూగుతూ ఉండేది. మీ నాన్నగారికి చాలా కోరికగా ఉండేదట మీ కుటుంబ చరిత్ర రాయాలి అని. చెప్పుకోవటానికి ఏముంది? మీ వంశం హత్యలకి, అహంకారాలకి ఆనవాలుగా అయిపోయింది. అన్నట్టు మీ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారా ఏమిటి? తరతరాలకి సరిపడా డబ్బు సంపాదించినప్పటికీ ఆయన ఇంకా శ్రీలంకలోనే ఉండటం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. నాన్న వచ్చేస్తారు, వెంటనే వచ్చేస్తారు. ఫాదర్, ఇంకో విషయం. ఏంటి రచన? ఇంట్లోంచి తరివేసిన ఐసాక్ అంకుల్ తర్వాత ఏమయ్యాడు? ఆయన ఆ అమ్మాయితో కలిసి నాశనం అయ్యాడు. వైజాగ్లో ఎక్కడో ఉంటున్నాడని నేను విన్నాను. ఓ అబ్బాయి ఉన్నాడని కూడా తెలిసింది. జోషియో లేక జానియో ఏదో పేరు. తనొక పనికి మారినవాడని తెలిసింది. కన్న తండ్రినే చంపడానికి ట్రై చేసి ఆ తర్వాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఏదో వాడలో పని కుదిరాడంట. అదంతా వాడి తలరాత. మనం అనుకున్నట్టుగా జీవితం సాగుతుందా ఏమిటి? నీ కుటుంబ చరిత్ర చెప్తూ నిల్చుంటే ఎలా? ప్రార్థనకి నాకు టైం అయింది, ఇక నువ్వు వెళ్ళు.